హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి పులుసు రెసిపీ చూపించబోతున్నాను. ఎండాకాలంలో ఎక్కువ తినాలనిపిస్తది. సింపుల్ అండ్ క్విక్‌గా అయిపోతుంది. ప్రాసెస్‌లోకి వెళ్దామా? ఫస్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో మిర్చి వేయించుకోవాలి. ఆయిల్ అవన్నీ ఏమేయొద్దు. జస్ట్ మిర్చి వేయించుకోవాలి. ఈ పచ్చి పులుసు ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు వేయించుకొని అవి మంచిగా వేగాలి. లేదంటే పచ్చి పచ్చిగా అట్లనే ఉంటది. మంచిగా వేయించుకొని 2 మిక్సీకేసుకోవాలి. పచ్చిమిర్చి, నువ్వులు 2 కలిపి మిక్సీకేసి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకున్న గుజ్జు తీసుకోవాలి. మనం పచ్చిమిర్చి, నువ్వుల పొడి మిక్సీకేసుకున్నాం కదా! అది ఇందులో ఏసేసుకోవాలి చింతపండు దాంట్లో. అదే దాంట్లో వాటరేసి కొంచెం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ వాటర్ దాంట్లో వేసేసేయాలి. నువ్వులు, పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్న వాటరు. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటాము. మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. పౌడర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనం ఎంతైతే తింటామో ఆ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని చాలా బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అది అంతా మంచిగా కలుస్తుంది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పోపు. పచ్చి పులుసులో మనకు మంచిగా ఫ్లేవర్ రావాలంటే పోపు పెట్టుకునే విధానం. ఆయిల్ వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, కర్రీ లీవ్స్ వేసుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత పోపులో వేసేసుకోవాలి. దానికంటే ముందు ఆనియన్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఆనియన్స్ వేసుకోవాలి. మంచిగా ఎక్కువనే ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ వీడియో క్లారిటీ ఉండకపోవచ్చు, నాకు కరెక్ట్ తీయడానికి రాకపోవచ్చు, కానీ ఈ ప్రాసెస్లో చేస్తే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ.